ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో 2024 సంవత్సరంలో మనకి ఆషాఢ మాసం ఏ రోజు నుంచి ప్రారంభమై ఏ రోజుతో ముగుస్తుంది, అలాగే ఆషాఢ మాసంలో వచ్చే వివిధ పండగలు ఏ ఏ తేదీల్లో తిథులలో వస్తాయి అన్న పూర్తి విషయాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మొదటిసారి ఛానల్ ని చూసేవాళ్ళు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. దీనివల్ల మీకు రానున్న ఆధ్యాత్మిక వీడియోస్ అన్ని కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. 2024 సంవత్సరంలో మనకి ఆషాఢ మాసం స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం శుక్ల పాడ్యమి తిథి 5 జూలై 2024 శుక్రవారం తెల్లవారుజామున 3:57 ప్రారంభమై 4 ఆగస్టు 2024 ఆదివారం అమావాస్య తిథి పగలు 3:56 ఆషాఢ మాసం ముగుస్తుంది. 2024 సంవత్సరం ఆషాఢ మాసంలో మనకి ముఖ్య పండగలు 6 జూలై 2024 శనివారం ఆషాఢ శుద్ధ పాడ్యమి, నక్షత్రం పునర్వసు కార్తె ఉదయం 10:02 ప్రవేశిస్తుంది. ఈ రోజు నుంచి ఆషాఢ గుప్త వారాహి అమ్మవారి నవరాత్రులు ప్రారంభం. కలశ స్థాపన అఖండ దీపం పెట్టుకోవాలి అనుకున్నవారు ఈ రోజునే ప్రారంభించాలి. 7 జూలై 2024 ఆదివారం ఇది విద్య, నక్షత్రం పుష్యమి. ఈ రోజున పూరి జగన్నాథ స్వామి రథోత్సవం, గోల్కొండ బోనాలు. 11 జూలై 2024 గురువారం ఇది పంచమి, నక్షత్రం పుబ్బ. ఈ రోజున స్కంద పంచమి. 12 జూలై 2024 శుక్రవారం ఇది షష్ఠి, నక్షత్రం ఉత్తర. ఈ రోజున కుమార షష్ఠి. 13 జూలై 2024 శనివారం ఇది సప్తమి, నక్షత్రం హస్త. ఈ రోజున వివస్వత సప్తమి. 14 జూలై 2024 ఆదివారం ఇది అష్టమి, నక్షత్రం చిత్త. ఈ రోజున మహిషాసురమర్దిని పూజ. గోల్కొండ కోటలోని జగదాంబిక ఆలయంలో బోనాలు ఉత్సవాలు ప్రారంభమవుతాయి. 15 జూలై 2024 సోమవారం ఇది నవమి, నక్షత్రం స్వాతి. ఈ రోజుతో ఆషాఢ గుప్త వారాహి అమ్మవారి నవరాత్రులు ముగుస్తాయి. 16 జూలై 2024 మంగళవారం ఇది దశమి, నక్షత్రం విశాఖ. ఈ రోజుతో ఉత్తరాయణ పుణ్యకాలం ముగిసి దక్షిణాయనం ప్రారంభమవుతుంది. రాత్రి 11:15 ప్రవేశిస్తుంది. కర్కాటక సంక్రమణం రాత్రి 11:15 ప్రవేశిస్తుంది. లక్ష్మీ వ్రతము ఆరంభం. 17 జూలై 2024 బుధవారం ఇది ఏకాదశి, నక్షత్రం అనురాధ. ఈ రోజున తొలి ఏకాదశి లేదా శయన ఏకాదశి చాతుర్మాస్య వ్రతం ప్రారంభం. శాకంబరి ఉత్సవాలు నిర్వహిస్తారు. 18 జూలై 2024 గురువారం ఇది ద్వాదశి, నక్షత్రం జ్యేష్ఠ. ఈ రోజున వాసుదేవ ద్వాదశి. 19 జూలై 2024 శుక్రవారం ఇది త్రయోదశి, నక్షత్రం మూల. ఈ రోజున ప్రదోష వ్రతం. 20 జూలై 2024 శనివారం తిథి చతుర్దశి, నక్షత్రం పూర్వాషాఢ. ఈ రోజున నోములకు పూర్ణిమ. పౌర్ణమి రోజు రాత్రి లలితాదేవి సహస్ర నామాల పున్నమి పారాయణం ఈ రోజున నిర్వహించుకోవాలి. పుష్యమి కార్తె పగలు 11:33 ప్రవేశిస్తుంది. 21 జూలై 2024 ఆదివారం ఇది పూర్ణిమ, నక్షత్రం ఉత్తరాషాఢ. ఈ రోజున గురు పౌర్ణమి లేదా వ్యాస పౌర్ణమి లేదా ఆషాఢ పౌర్ణమి. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి జాతర. 24 జూలై 2024 బుధవారం ఇది తదియ, తదుపరి చవితి, నక్షత్రం శతభిష. ఈ రోజున సంకష్టహర చతుర్థి. 28 జూలై 2024 ఆదివారం ఇది అష్టమి, నక్షత్రం అశ్విని. ఈ రోజున హైదరాబాద్ శ్రీ మహంకాళి అమ్మవారి జాతర. 30 జూలై 2024 మంగళవారం ఇది దశమి, నక్షత్రం కృత్తిక. ఈ రోజు ఆడి కృత్తిక. 31 జూలై 2024 బుధవారం
ఇది ఏకాదశి, నక్షత్రం రోహిణి. ఈ రోజున సర్వ ఏకాదశి లేదా తామిక ఏకాదశిని నిర్వహిస్తారు. 1 ఆగస్టు 2024 గురువారం. ఇది ఆషాఢ బహుళ ద్వాదశి, నక్షత్రం మృగశిర. ఈ రోజున ప్రదోష వ్రతం. 2 ఆగస్టు 2024 శుక్రవారం. ఇది ఆషాఢ బహుళ త్రయోదశి, నక్షత్రం ఆర్ద్ర. ఈ రోజున మాస శివరాత్రి. 3 ఆగస్టు 2024 శనివారం. ఇది బహుళ చతుర్దశి, నక్షత్రం పునర్వసు. ఆశ్లేష కార్తె పగలు 11:54 ప్రవేశిస్తుంది. 4 ఆగస్టు 2024 ఆదివారం. ఇది అమావాస్య, నక్షత్రం పుష్యమి. ఈ రోజున చౌడేశ్వరి జయంతి, తెలంగాణ బోనాలు పండుగను నిర్వహిస్తారు. 5 ఆగస్టు 2024 సోమవారం. ఇది శ్రావణ శుద్ధ పాడ్యమి, నక్షత్రం ఆశ్లేష. ఈ రోజు నుంచి శ్రావణ మాసం వర్ష ఋతువు ప్రారంభమవుతుంది. ఆషాఢ మాసం అనేది శూన్యమాసం అని అందరికీ తెలిసిన విషయమే. ఈ మాసంలో మనం ఎటువంటి శుభకార్యాలను నిర్వహించము. ముఖ్యంగా వివాహం, గృహప్రవేశం, గృహారంభాలు ఇలాంటివి ఎటువంటి కార్యాలు కూడా మనం ఈ మాసంలో చేపట్టము. ఈ ఆషాఢ మాసంలో వచ్చే శయన ఏకాదశి అంటే తొలి ఏకాదశి రోజు నుంచి చాతుర్మాస్య వ్రతాన్ని, గోపద్మ వ్రతాన్ని మొదలుపెట్టి ఆచరిస్తారు. ఈ రోజును మొదలుపెట్టే ఈ వ్రతాలు మళ్ళా కార్తీక మాస శుక్ల ఏకాదశి అంటే ఉద్దాన ఏకాదశి రోజుతోటి పూర్తి చేస్తారు. అంతేకాదు ఈ మాసంలోనే సూర్యుడు తన దిశను ఉత్తరం నుంచి దక్షిణం వైపుకు మళ్లిస్తారు. అంటే ఉత్తరాయణ పుణ్యకాలం ముగిసి దక్షిణాయనం మొదలవుతుంది. ఈ మాసంలో భార్యాభర్తలు కలవటం చేయకూడదు. ఈ మాసంలో కలిస్తే వాళ్ళకి పుట్టబోయే బిడ్డ రానున్న ఎండాకాలంలో పుడతారు కాబట్టి ఆ వేడికి తల్లి బిడ్డ తట్టుకోలేరు కాబట్టి ఈ మాసంలో కలవద్దు అని చెబుతారు. ఇది ఒక కారణమైతే పూర్వకాలం మనకి వ్యవసాయమే ఆధారం కాబట్టి ఈ నెలలోనే మనకి వర్షాలు మొదలవుతాయి. కొత్త విత్తనాలు చల్లాల్సి ఉంటుంది. కొత్తగా పెళ్ళైన వాళ్ళు వారి మోజులో పడి వ్యవసాయ పనులు మానుకుంటారేమో అని వారు ఇలాంటి నిబంధనను ఒకటిగా పెట్టారు. అంతేకాదు ఈ కాలంలో కొత్త వర్షాలు, కొత్త నీరు వస్తుంది. ఈ కొత్త నీటి వల్ల అనారోగ్య సమస్యలు ఎన్నో వస్తూ ఉంటాయి. అందుకే ఈ సమయంలో భార్యాభర్తలు కలవకూడదు అని పెద్దలు నియమం పెట్టారు. ఈ మాసాన్ని అనారోగ్య మాసం అని కూడా అంటారు. ఇక ఆషాఢ మాసంలో ప్రత్యేకంగా గోరింటాకు ఎందుకు పెట్టుకోవాలి అంటే ఇది వర్షాకాలం, కొత్త నీరు, కొత్త క్రిములకు కారణమవుతుంది. దీనివల్ల ఆడవాళ్లు ఎక్కువగా పనిచేయటం వల్ల, నీటిలో తడవటం వల్ల వారికి అనారోగ్య సమస్యలు అనేవి ఎదురవుతాయి. అంతేకాకుండా మనకి ఉన్న ఈ వాతావరణం వల్ల వేడి అనేది ఒంట్లోనే ఉండిపోతుంది, బయట చల్లదనం. కాబట్టి ఆ వేడిని బయటికి త్రోలటానికి ఈ గోరింటాకు అనేది సహకరిస్తుంది. ఇది మన ఒంట్లో ఉన్న వేడిని బయటికి తోసేస్తుంది. మన పెద్దవాళ్ళు ఏం చెప్పినా అది మన మంచికే అని అర్థమైంది కదా. ఇక ఈ ఆషాఢ మాసంలో కొత్తగా పెళ్ళైన వాళ్ళు తమ పుట్టింటికి వెళ్ళి మళ్ళీ ఎప్పుడు రావాలి అంటే రానున్న శ్రావణ మాసంలోనే వీరు వెనక్కి రావాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు వరలక్ష్మి వ్రతం, మంగళగౌరి వ్రతాలను మీ పుట్టింట్లో నోచుకొని వెళ్ళాలి అనుకుంటే దివ్యంగా శ్రావణ మాసంలో నోచుకున్న తరువాత మీరు మీ అత్తగారి ఇంటికి శ్రావణ మాసంలోనే బయలుదేరి వెళ్ళండి. ఎందుకు అంటే తర్వాత మళ్ళీ భాద్రపద మాసం శూన్యమాసం వస్తుంది. విన్నారు కదా, 2024 సంవత్సరంలో మనకి ఆషాఢ మాసం ప్రారంభం మరియు ముగింపు తేదీలు, అలాగే ఈ మాసంలో వచ్చే ముఖ్యమైన పండగలు. మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. సెలవు మరి. సర్వం ఈశ్వరార్పణమస్తు. స్వస్తి.